కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై అక్రమంగా పెట్టిన పేపర్ లీకేజీ కేసు హైకోర్టు కొట్టివేత కేటీఆర్ కు చంపపెట్టని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. హైకోర్టు పేపర్ లీకేజీ కేసు కొట్టివేయడాన్ని హర్షిస్తూ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద స్థానిక బీజేపీ నాయకులతో కలిసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేటీఆర్ బండి సంజయ్ పై అక్రమంగా పెట్టిన 10th పేపర్ లీకేజీ కేసు పెట్టించాడని తన ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్పిన పోలీసులు అరాచకంగా తనను అర్ధరాత్రి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ కేసు నిరాధారమైనదని హైకోర్టు తీర్పు వేయడం హర్షించదగ్గ విషయమన్నారు. గత ప్రభుత్వంలో షాడో సీఎం గా వ్యవహరించిన కేటీ రామారావు ప్రభుత్వం ఏదైతే 10వ తరగతి విద్యార్థుల పేపర్ లీకేజీ కేసు ఏం లేకున్నా గానీ బండి సంజయ్ గారి మీద పెట్టి అర్ధరాత్రి వారిని గృహం నుండి నిర్బంధించి తీసుకొని వెళ్లి తెల్లారితే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉందని తెలిపినా గానీ ఏదైతే ప్రజల పట్ల గానీ విద్యార్థుల పట్ల గానీ ఉద్యోగుల పట్ల గానీ సంఘర్షణ ధ్యేయంగా వారికి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తున్న బండి సంజయ్ కుమార్ గారిని కట్టడి చేయడం కోసం ఆ రోజు దొంగ కేసును వారి మీద అభియోగాన్ని మోపి కేసుతోటి జైల్లోకి పెట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేసును దొంగ కేసుగా వర్ణిస్తూ ఈరోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మరి ఈరోజు న్యాయమే గెలిచింది. ఏదైతే అధికార దుర్వినియోగం చేసి భయభ్రాంతులకు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఆ రోజు బండి సంజయ్ కుమార్ గారిని నిర్బంధించిన క్రమంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎదురు తిరిగినట్లయితే ఆ రోజు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి బండి సంజయ్ కుమార్ గారిని 4 పోలీస్ స్టేషన్లు తిప్పి లాస్ట్ కోర్టులో హాజరుపడడం జరిగింది. ఏది ఏమైనా కానీ విజయం ధర్మందే జరిగింది. ఈ రోజు రానున్న రోజుల్లో కూడా వీళ్ళు పెట్టిన కేసులన్నీ ఏదో ఒక నాటికి విజయం పరంపరగా మోగిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులన్నీ తీసేస్తారు. కోర్టు ధర్మం ప్రకారంగా ఎత్తివేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏందని మళ్ళొకసారి చూపెడతాం. అదే రకంగా ఎల్లారెడ్డిపేట మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టిన కేసు కూడా ఏదో ఒక రోజు హైకోర్టు లోకల్ కోర్టు కొట్టివేయడం జరుగుతుంది. ఆ రోజు కేటీఆర్ సంగతి ఏందని మేము చూసుకుంటాం. ఏదైతే ప్రజల ఆదరణ పొందుతున్న బండి సంజయ్ గారిని కట్టడి చేయడానికి కోసం వందలాది దొంగతనం కేసులు పెట్టిన గత ప్రభుత్వం మరి ఈ రోజు కూడా వాళ్ళు చేసిన అన్యాయాలకి కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. కనుక భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ అధికార దుర్వినియోగంతో పెట్టిన దొంగ కేసులన్నీ ధర్మ విజయంతో మేము గెలుస్తామని చెప్పి చేస్తూ 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కేటీ రామారావు పక్కకు లేడు. ఇక అరగోసపడుతున్న రైతుల యొక్క బాధను తెలుసుకోకుండా జూబ్లీస్ ఎన్నికల్లో విజయం కోసం తిరిగిండు. మరి సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో దొంగ కేసులు పెట్టిన కేటీఆర్ మీద భారతీయ జనతా పార్టీ మా యొక్క ప్రతాపం నేను చూపిస్తామని చెప్పి మీ ద్వారా తెలుస్తున్నాం.